ఎస్డిపిఐ వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కడప ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తుంది. ధర్నాకు కారణమైనటువంటి ఈరోజు పార్లమెంట్లో పెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ బిల్లును పూర్తి స్థాయిలో ఆపాలని, రద్దు చేయాలని, వెనక్కి తీసుకోవాలని ఈరోజు ధర్నా కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే చంద్రబాబు గారు ముస్లింలకు నేనున్నాను అని చెప్పి రంజాన్ నెలంతా ఇఫ్తార్ విందులు చేసి ఇఫ్తార్ సాక్షిగా అందరికీ నమ్మకులకి ఈరోజు మళ్ళా ఆయన సహజ నైజాం వెన్నుపోటు రాజకీయం చేసి మళ్ళీ ముస్లింలను కూడా మళ్ళీ మరొకసారి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ బిల్లే వద్దే అని ముస్లిం సమాజము, ముస్లిం మత పెద్దలు అని అంటూ ఉంటే దాంట్లో మేము సవరణలు చేశామంటే వాళ్ళు బిల్లే వద్దే స్వామి అంటే మేము సవరణలు చేసుకున్నాం అని చెప్పి దాన్ని టీడీపీలో ఉన్న కొందరు మైనార్టీలు సంకలు గుద్దుకుంటున్నారు. అసలు వర్క్ సవరణ చెట్టు రావడం వలన ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వానికి మరి ఎలా అయితే 23కు కేటాయించారో నెక్స్ట్ సింగిల్ డిజిట్కే ముస్లిం సమాజం చంద్రబాబు గారికి కూర్చోబెట్టే కారణం ఆసన్నమైంది. అస్సలాము అలైకుం.